అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి అంటే ఈరోజు 3వ రోజు, 2 రోజులు మీరు నాతో పాటు మీరు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకున్నారు. ఈ 3వ రోజు కూడా ఈరోజు కూడా దాదాపుగా 6 వర్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో వారి వర్క్లో కూడా దాదాపుగా 5 కోట్ల చిల్లర, 5,10,15 లక్షల రూపాయలతో ఈ దాదాపు 30 వర్క్స్ ఉంటాయి అనుకుంటాను. ఆ 30 వర్క్స్ కూడా శంకుస్థాపన చేశాము. స్పీడప్ చేసి ఇది మార్చి లోపల కంప్లీట్ చేస్తే మనకు ఇది మళ్ళీ ఫర్దర్గా ఏదైనా డబ్బులు ప్రభుత్వం నుంచి కూడా ఒక నూతన బడ్జెట్ వస్తుంది. కాబట్టి మన నూతన బడ్జెట్లో కూడా మళ్ళీ కొన్ని ప్రపోజ్ చేసి దాన్ని అప్రూవ్ తీసుకోవడానికి, ఎందుకంటే మనం ప్రజలకు ఎన్నికల్లో పోయినప్పుడు వాగ్దానం చేశాము. అధికారంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రజలు మమ్మల్ని మంచినీటి వ్యవసాయం కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ అడిగారు, దాని గురించి కొంతవరకు అంతా వేసామని చెప్పి, అంతా వేస్తున్నామని చెప్పి చెప్పడం లేదు, కొంతవరకు వేయడం జరిగింది. ఇంకా చాలా పనులు చేసేటివి, ఇంకా మనకు రావాల్సిన రిసోర్స్ ఉన్నాయి. ఆ రిసోర్స్ అనే డబ్బులన్నీ వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఇంకా పాల్గొంటాం. ఎందుకంటే మనకు 2-3 బ్రిడ్జిలు అడిగినారు. ఇంజనీర్ గారు చెప్పాను, ఒకటి దేవనగర్ నుంచి డైరెక్ట్గా పద్మావతి కాలనీకి వచ్చే ఒక బ్రిడ్జి కావాలన్నారు, కొంతమంది చామకాల మీద, దాన్ని కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మహారాణి థియేటర్ దగ్గర, అదే ఏం థియేటర్ల పేర్లు అవి, శ్రీరామ్ థియేటర్ పక్కన కూడా వాళ్ళు బ్రిడ్జ్ అడిగినారు. అదైతే ప్రాసెస్లో ఉంది. అది ముస్తాలు అయింది. ఇక్కడ నుంచి డిజైన్స్ పంపించేశారు. అంత అయింది. అది 2.5 కోట్ల రూపాయలు. ఇవి అయిపోతే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే చామకాల మీద బ్రిడ్జ్ చేశాం, 2 బ్రిడ్జిలు కూడా. అది మీకు అందరికీ తెలుసు. 2017లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు చామకాల మీద 2 బ్రిడ్జిలు వేయడం జరిగింది. ఆ 2 బ్రిడ్జిలు కూడా ఇప్పుడు ప్రజల ఉపయోగానికి వచ్చాయి. అది మీకు తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూర్చున్నాం. ఈ ఆఫీస్ కూడా గతంలో కూడా ఇక్కడ లేదు. నేను వచ్చిన తర్వాతనే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. లేకపోతే ఇక్కడ డంప్ యార్డ్ ఉండేది, న్యాచురల్ కాల్స్ అంతా డంప్ యార్డ్ ఉండేది ఇక్కడ. అటువంటిది ఈ రోడ్డు పక్కన అసలు నడిచిపోయే వాళ్ళు ఉండేవారు కాదు. అంత దుర్వాసన వచ్చేది. ఎందుకంటే చాలా వయసులో 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి బాగా ఇక్కడ తెలిసి ఉంటుంది. అలాంటి ప్రదేశాన్ని ఇక్కడ కమర్షియలైజ్ చేసి ఇక్కడ నంద్యాల ఉండే పాత మున్సిపాలిటీని అడత షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీకి ఆదాయం ఉంటుందని చెప్పి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ బట్టి తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారితో ఫౌండేషన్ వేయించి కళా వెంకటరావు గారు మళ్ళీ మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసే సంగతి మీకు తెలుసు. కాబట్టి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ కూడా చూస్తున్నాం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉండే మున్సిపాలిటీ కూడా లేదు, దిల్లెక్క లేదు. కానీ మున్సిపాలిటీగా మళ్ళీ కట్టుకుందామంటే అనువైన స్థలం లేదు. కాబట్టి దాన్ని కూడా నేను చెప్పాను ఇందాక ఇంజనీర్ గారి, కమిషనర్ గారిని, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి తగిన లెవెల్గా ఒక మంచి ఆఫీస్ కూడా స్థల సేకరణ చేయాల్సిన అవసరం ఉంది. అని కూడా పార్కులు అవి వచ్చేసి అవి సరిపోయి ఈ రోజుల్లో. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ కాబట్టి ఒక మంచి అధునతమైన ఆలోచన ఉంది. మరి మళ్ళీ మీ అందరి సహకారం, భగవంతుని సహకారం కూడా కావాలా, దానికి నిధులు కావాలా. కనీసం ఒక ఆఫీస్ కట్టాలకు అది 10 కోట్లు 30 కోట్లు అవుతాయి. దానికి స్థలం కావాలా. కానీ మనకు ఉండే మున్సిపల్ స్థలం తీసుకుపోయి అది స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేసారు. అదేదైనా మనం కమర్షియల్ చేసుకుంటే మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వచ్చేది. లేకపోతే మున్సిపల్ ఆఫీస్ అనే కట్టుకుందాం కదా, మున్సిపల్ ఆఫీస్ చుట్టుపక్కల కమర్షియల్ కాంప్లెక్స్ అనే కడతాం. కానీ గత ప్రభుత్వంలో మున్సిపాలిటీకి ఉండే రిజర్వ్ సైట్ తీసుకుని స్పోర్ట్స్కి ఇవ్వడం ఏంది, అది హాస్యాస్పదంగా ఉంది. కౌన్సిల్ కూడా రిజర్వ్స్ పాస్ చేశారు. మా స్థలం మాకు ఇచ్చేస్తే మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం, కమర్షియల్ చేసుకుంటామని కౌన్సిల్ రిజర్వ్స్ కూడా పాస్ చేశారు. దాని మీద కూడా మనం పడాలి. ఎందుకంటే 2 డిపార్ట్మెంట్లు, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చెప్పా, ఆయన కూడా స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి స్పోర్ట్స్ ఇక్కడ అథారిటీ ఊరు బయట కడదాం. ఊరు మధ్యలో కడితే ఇంత కమర్షియల్, ఇంత రిచ్ ప్లేస్, దాదాపు సెంటు ₹1 కోటి పైన ఉంది. అది 600 ఏకర్ల కోసం అని చెప్పి తీసుకొచ్చి పెడితే ముందు అది సరే, అది పోయింది, ఆ కాలం పోయింది, అయిపోయింది. అప్పుడు అది మిగిలిన ముందు వెనకాల సైట్ మున్సిపల్ ఆఫీస్ కడదాం అనుకుంటుంది. సరే, అది జరిపోయింది. కానీ నూతనంగా ఏడాది చూడాలని ఆలోచన చేస్తున్నాం. అంత స్థలం కావాలి, కనీసం 3-4 ఎకరాలనే కావాలి ఈ రోజుల్లో. ఎందుకంటే భవిష్యత్తులో మనం 40 సంవత్సరాల క్రితం ఇది కట్టాము. ఇప్పుడు ఇది పనులకు ఉపయోగం ఉంది. మనము ఎన్నిసార్లు వరదలు వచ్చాయి. ఈ ఆఫీసు దాదాపు 3-4 అడుగులు నీళ్ళు వచ్చినాయి. మీకు అందరికీ చేసిన విషయమే అది. ఇప్పుడు ఏమంటే బిల్డింగ్స్ వచ్చేసి అవి వచ్చేస్తే కుందు నీళ్ళు కూడా ఎక్కువగా డైవర్ట్ చేసినాం. కాబట్టి ఇక్కడ నిలవకుండా ఇక్కడికి రావడం జరగడం లేదు. వాటికి అవి కూడా ఉన్నాయి. కాబట్టి మరి మున్సిపాలిటీ కూడా ఆదాయం కూడా బాగా తక్కువ ఉంది. రావాల్సిన ఐడియాస్ కొన్ని ₹1 కోటి 15-17 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీకి వచ్చి పన్ను కడితే ఆ డబ్బు ప్రజల కోసం ఉపయోగం చేస్తాం కదా. కట్టకుండా కోట్లలో తీసుకొని దాన్ని ఆపేయడం జరిగింది. కాబట్టి త్వరగతిన కోట్లతో కూడా మరి ఏదైనా మీరు మాట్లాడి ఎట్లా త్వరగతిన దీన్ని తీసుకొచ్చి మనమందరం సహకారం చేయాలా. మనకు రావాలి, మనకు మళ్ళీ 15 ఫైనాన్స్ డబ్బులు రావాలా.
ఈ కంప్లీట్ చేస్తే మళ్ళీ మీరు మంత్రి గారితో మాట్లాడి కొంత 15th ట్రాన్స్ఫరెన్స్ అరియర్స్ ఎక్కువగా తీసుకుంటే మనకు అరియర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీర్చాలా. పాత బకాయిలు ఉన్నాయి, పాత కంట్రాక్ట్ డబ్బు లేకుండా ప్రభుత్వం పోయింది, ఆ ప్రభుత్వం పోయింది, అవన్నీ మా నెత్తిన పడ్డాయి, అవి కూడా తీర్చాలా. అవి ఇచ్చి మళ్ళీ ఈ పనులు చేయాలా. కంట్రాక్టులు ముందుకు రమ్మంటే ఎవడు ఇస్తాడు? డబ్బులు ఏంది? గత ప్రభుత్వంలో డబ్బులు ఇస్తామని కూడా రాలే. ఇప్పుడు మేమేదో నచ్చజెప్పి వాళ్ళకి ఆ పనులు చేయండి అమ్మా మేము డబ్బులు ఇస్తామని చెప్తే ఇప్పుడు వచ్చి పని చేస్తాడు, లేకుండా ఎవడు పని చేస్తాడు? అంటే ఆ నమ్మకం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం ఈరోజు కూడా అవకాశం కలిగింది, చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలుస్తాను. ఇదే కాకుండా కొన్ని మళ్ళీ మనకు కొన్ని ఇంకా మేజర్ వర్క్స్ ఉన్నాయి. సమర్స్టల్ ట్యాంక్ ఉంది, దాని మీద కూడా నేను ప్రయత్నం చేస్తా కూడా. అదే కుందూరు బ్రిడ్జ్ ఇన్కంప్లీట్ అయిపోయింది. ఎవరు అది 9 కోట్లకు 10 కోట్లకు డిజైన్ వేసి 2017లో మనం వేస్తేవి. దాన్ని వచ్చి మళ్ళీ డిజైన్ మార్చింది. డిజైన్ మార్చి అది కాంట్రాక్టర్లకు వాళ్ళు ఎందుకు మార్చినారో మాకైతే తెలియదు. మార్చిన తర్వాత 9